అందరికీ నమస్కారం. విద్యానిలయం విజయనగరం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ధకంగా ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానికానికి, ఓటర్ మహాశయులకు, అలాగే తెలుగుదేశం పార్టీని ఎల్లప్పుడూ దీవిస్తూ మంగళహారతులు ఇస్తూ నీరాజనాలు అనిపిస్తున్న విజయనగరం ఆడపడుచులందరికీ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువతరానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ, నా హృదయపూర్ణ అభిమానులకు, ఈ యొక్క మత కల్లోలాల సిటీ అయిన హైదరాబాద్ని కోవిడ్కు వ్యాక్సిన్ తయారు చేసే ఒక వ్యాక్సిన్ సిటీగా తయారు చేశారు. ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇప్పుడు ఒక పిచ్చోడు వచ్చి రాజ్యాన్ని ఏలుతున్నాడు. వచ్చిన మొదటి 3 నెలలు రాజధాని పేరుతో పబ్బం గడిపాడు. ఎందుకంటే పరిపాలన ఎలా చేయాలో తెలియదు. దాని తర్వాత ఈ యొక్క నవరత్నాలు అంటూ మనందరినీ నడుముని కొనగదీశాడు. అతను అంటాడు, మొన్నే 1600 రూపాయలు 1600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మరి రాష్ట్రమంతా హోర్డింగ్ల కోసం, మేము సిద్ధం కోసం ఖర్చు పెట్టాడు. దేనికి సిద్ధమని అడుగుతున్నాను. మరి మీ తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసి బాబాయిని చంపిన వాళ్లను కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని పొల్లు కబుర్లు చెప్పి యువతను ఈ యొక్క గంజాయికి, డ్రగ్స్కి అలవాటు చేసి యువతను మోసం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన 1 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేసిన మరి ప్రభుత్వ ఉద్యోగులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాజధాని లేని రాష్ట్రం, మరి 3 రాజధానుల పేరుతో మరి మన అమరావతి రైతులను అవేళన చేశావు, ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ మరి ఒక దళిత డాక్టర్ని చంపిన నిందితుల్ని కాపాడుతూ వాళ్ళ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? ఒక చిన్నపాలవాడు తన అక్కను వేధిస్తున్నాను అని అడిగితే ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి అతన్ని చంపేసిన వాళ్ళ కుటుంబాల కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? లేకపోతే గోదావరిని తీసుకెళ్లి, మన పోలవరం తీసుకెళ్లి గోదావరిలో కలిపేసి తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టు చేసిన మళ్ళీ కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? మరి ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ చూసాం మనం. ఇవాళ పెట్రోల్ ఏమో, డీజిల్ ధరలు అయితేనేమి, లేకపోతే విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచడం అయితేనేమి, ఆర్టీసీ ఛార్జీలు, బస్ ఛార్జీలు 5 సార్లు పెంచడం అయితేనేమి, లేకపోతే ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద పన్ను వేసావు. వాటిలన్నింటినీ తగ్గించడానికి నువ్వు సిద్ధమా? మాయల మోసాలకి ఇంకా ముందు మాయలు మోసాలు చేయడానికి సిద్ధమా? అరాచకాలు, అక్రమాలు చేయడానికి సిద్ధమా? లేకపోతే ముందు 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ మట్టి పాత్రలను తోసి కొన్ని కోట్లు, లక్షల కోట్ల డబ్బును తొప్పుతున్నాడు. దానికి మరి సిద్ధమా? సమాధానం చెప్పండి. తిరిగి ప్రజలకు ఇవ్వడానికి ఎంతమంది నిరుద్యోగులు అయిపోయారు. దాని మీద ఆధారపడే తాపీ మేస్త్రీలు అయితేనేమి, కాంట్రాక్టర్లు అయితేమి, కట్టడాలు అయితేనేమి అన్ని నిలిచిపోయాయి. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని వరదల్లా పారిస్తూ లక్షల కోట్లు గుంజుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ యొక్క కల్తీ మద్యాన్ని ఆడవాళ్ళ చేత తాగిచ్చి కొన్ని లక్షల కోట్ల మంది మహిళల తాలుబొట్లు తెంచుతున్నాము. వాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. సరే, నువ్వు సిద్ధమైతే
మనం కూడా సంసిద్ధులమే, మనం ఎవరికేం తక్కువ కాదు. తిప్పి కొట్టి ఓటు అనే పోటు రుచి ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పడానికి మేము కూడా సిద్ధమని మీరంతా చాటి చెప్పండి. రేపు ఎన్నికల్లో ఇవాళ ఎంతమందికి అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు. యువతను మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు ప్రతి సంవత్సరం. మరి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి చాలా. మరి వీళ్ళందరినీ కూడా ఈ గంజాయి ఈ డ్రగ్గులకి బానిసలు చేసి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పాడు జగన్. పెట్టే ఈ రణ గుణ ధ్వని అయితే ఏముందో అక్కడ తాడేపూడి ప్యాలెస్లో అక్కడ జగన్ గుండెలో దడదడ మొదలైంది. ఒక్క అవకాశం అంటూ వచ్చాడు అధికారంలోకి. ఏంటో అవకాశం? ఒకటేమో కోడికత్తి, రెండోదేమో బాబాయ్ కొట్టలి, మూడోదేమో మొన్న గులకర్రాయి. ఇవన్నీ అడ్డు పెట్టుకుని సానుభూతి ఆ మామే అట్ట ఎప్పుడు అలాగే ఉంటుంది, నమ్మినా ఏడ్చినట్టు ఉంటుంది. అదే లక్షల కోట్ల పక్షపాత రూపకుడు, అవినీతి భకుడు, లేకపోతే కుంభకోణాల గీచకుడు, ముఖ్య కంత్రి మహామూర్ఖుడు, మూతి ముదరష్టకుడు, అలాగే జగమెరిగిన జగన్నాటకుడు, రాష్ట్రానికి రావణ పాలకుడు, జనధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి. ఇటు తెలుగుదేశం అయితేనేమి, జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. ఆ పాశుపతాస్త్రంలోనే అమ్ముల పొదిలో పెట్టొచ్చింది మెగా మేనిఫెస్టోతో మీ ముందుకి. మహిళల కోసం మరి పుట్టిన ప్రతి బిడ్డకు కూడా, చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు, అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా, అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌలభ్యం, అలాగే ఇక మరి డ్వాక్రా మహిళలు ఉన్నారు, 3 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఇట్లాంటి, అలాగే యువకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ నిరుద్యోగ భృతి 3,000 రూపాయల నెలకి, అలాగే 20 లక్షల మందికి మెగా డిఎస్సి. ఎవరెవరైతే ఈ స్కూల్ టీచర్లు ఉన్నారో, ఎవరినైతే వాడిని కూడా మోసం చేశాడు వాళ్ళందరికీ మెగా డిఎస్సితో మీ ముందుకు వచ్చింది. 2వ సంతకం దాని మీద పెడతానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయల బీమా, అలాగే పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 2 లక్షల అవ్వ తాతల నోటికాడ కూడి దొబ్బేశాడు ఈ జగన్. వాళ్ళ పెన్షన్ని రద్దు చేశాడు. మిగతా వాళ్ళతో కలిపి వాళ్ళకి అందరికి కూడా ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షను, అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను. ఇంత వెనకబడినా మనకు ఆర్థికంగా మనకున్న ఒకే ఒక విజనరీ లీడర్, ప్రపంచాల దేశాలకే విజన్కి ఒక ఆదర్శం మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ తప్పకుండా 100% వీటిలన్నీ నెరవేరుస్తారు. ఆయనకున్న అనుభవం అయితేనేమి, ఆయనకున్న బ్రాండ్ అయితేనేమి, బ్రాండ్ మెయిన్గా తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్. దానికి ఆ బ్రాండ్లోనే మరి కార్యకర్తలు అదే ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. ఇవాళ మరి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వాళ్ళ మంచి కొరకు, వాళ్ళ అభివృద్ధి కోసం ఆనాడు ఈ యొక్క కార్యకర్తలకు కూడా బీమా మొదలుపెట్టింది మన తెలుగుదేశం. అలాగే అక్కడ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్కూల్ ద్వారా కార్యకర్తలందరూ కూడా, అంటే ఏదైనా వికలాంగులైనా, యాక్సిడెంట్లో వికలాంగులైనా, లేకపోతే ఒక హత్యలకు కానీ, లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయిన వారికి అయితేనేమి కానీ అక్కడ వాళ్ళ పిల్లలకి స్కూల్లో ఉచితంగా విద్య అభ్యసించడానికి అవకాశం కల్పించడం అయితేనేమి, ఇదంతా కుటుంబం. రామారావు గారు ఇచ్చింది ఇది పార్టీ కాదు, ఇదొక వ్యవస్థ, ఇదొక సంస్థ, ఇదొక ఉమ్మడి కుటుంబం, ఇదొక వసుదైక కుటుంబం. ఈనాడు అందరం కలుసుకున్నాం.
ఈ యొక్క ఏదైతే మే 3న జరగబోతుందో ఈ రణరంగం ఆఖరి పోరాటంలో, ఎందుకంటే మనం ఉండాలా ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలా తేల్చుకోవాల్సింది మీరే, ఆయన నిర్ణేతలు మీరే. ఎందుకంటే మనం టిట్కోళ్ళు కట్టాము, ఇప్పటిదాకా వాటిని పూర్తి చేయలేదు. ఒక్కడు కూడా జాబ్ క్యాలెండర్ లాగా టిట్కో క్యాలెండర్ ప్రకటించాడు, ఒక్కడు కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపానికి పోలేదు ఇప్పటి వరకు. అలాగే రేపు ఇంకా చాలా ముందు మనందరినీ వెళ్ళగొట్టడానికి రాష్ట్రం నుంచి ఎన్నో ముందు పథకాలతో రచించి ముందుకు వస్తున్నాడు. దాంట్లో ఈ యొక్క భూమి మన రిజిస్ట్రేషన్ కూడా రేపు అతను బొమ్మ వేసుకుంటాడు, పేసల బుక్కుల మీద తన దగ్గర పెట్టుకుంటాడు, ఆ భూమి మీద అప్పు చేస్తాడు. ఈ చిరు రైతులు ఎవరైతే ఉన్నారో మా పేద రైతులు వాళ్ళందరూ భూమిని కూడా ఈ యొక్క ల్యాండ్ లింక్ చట్టంతో స్వాహా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అంటే మనం అందరినీ ఏదో ఉద్యోగాల కోసం అప్పుడప్పుడు అటు ఇటు వలసలు పోవడం మంచి అవకాశం ఉన్నప్పుడు, ఇది అతను ఒక రచన మొత్తం మనందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలన్నది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు రేపు జరగనున్న ఎన్నికల సంగ్రామంలో మీ యొక్క విలువైన పవిత్రమైన ఓట్లను 2 ఓట్లను మన సైకిల్ గుర్తుగా వేసి, మన సైకిల్ గుర్తు శాసనసభ అభ్యర్థిని అయిన అతిథి గజపతి గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ ఈ లోకసభ అభ్యర్థి అయిన అప్పలనాయుడు గారిని, కడిచెట్టి అప్పలనాయుడు గారిని అత్యధికమైన మెజారిటీతో 2 ఓట్లు సైకిల్కి వేసి గెలిపించవలసిందిగా వాడు చెప్పారు వాళ్ళ కుటుంబం గురించి. రెండోది ఆయన మొదట్లో ఆయన ఇక్కడ పొందూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా చేశాడు ఆయన. తర్వాత ఆయన ఈ యొక్క ఉత్తరాంధ్ర ఈ యొక్క రాజకీయ శిక్షణ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. అలాగే బెస్ట్ అవార్డు కూడా పొందాడు ఆయన. అప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎప్పుడు మన కార్యకర్తలను వాళ్ళలో మంచి టాలెంట్ ఉంటే దాన్ని సానబెట్టి పదును పెట్టి వాళ్ళని పైకి తీసుకొచ్చి మంచి అవకాశాలు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అనడానికి ఆయన లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేయడం దానికి ఒక నిదర్శనం. ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇలాగే ఎంతోమంది అభిమానించే తెలిమి, కార్యకర్తల నుంచి తెలిమి ఒక వరవడి ఏదైతే నడుస్తుందో దానికి విభిన్నంగా లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి వాళ్ళందరినీ కూడా ఆ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక వరవడి ఆయన స్థాపించారు రామారావు. ఆ బాటలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అప్పలనాయుడు గారిని ఇక్కడి నుంచి స్థానికంగా లోకసభ అభ్యర్థిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది, ఒక సామాన్యుడిని. కాబట్టి మీరంతా కూడా ఆశీర్వదించండి. మీ యొక్క భవిత కోసం, రాష్ట్ర భవిత కోసం, భావి తరాల భవిత కోసం మీరంతా ఇలాగే అందరూ ఏదైతే ఊరకలెత్తుతున్న ఉత్సాహం చూపిస్తున్నారు, ఇప్పుడు ఇదే ఊరకలెత్తుతున్న ఉత్సాహంతో నా కార్యాతురణం నా సుఖం నా నిద్ర, ఇక రమ్మన్న నిద్ర రాకూడదు, సమయం లేదు మిత్రమా, రణమా రణమా రణమా, అందరి కోసం పోరాడదాం, ఒకరి కోసం ఒకరు, రాష్ట్రం కోసం అందరం కలిసి. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. మనలో చిచ్చులు పెట్టాలని చూస్తారు, ప్రాంతాల చిచ్చు 3 రాజధానుల పేరుతో పెట్టాడు. మనం ఎవరో బొత్సాన్ని అడిగితే రాజధాని ఏదంటే ఇంకా టైం ఉంది కదా అంటున్నాడు. సో వాళ్ళలో కూడా ఒక భయాందోళన పుట్టుకొచ్చింది, వాళ్ళలో కూడా వాళ్ళ గుండెలు కూడా కొట్టుకోవడం మొదలైంది ఇక భయంతో. కాబట్టి మీరంతా కూడా రేపు మీ విలువైన పవిత్రమైన ఓట్లను 2 ఓట్లను సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశం అభ్యర్థులను అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా. కాకతీయుల కరవాలాలు కథం తొక్కిన ఓరుగంటిని నన్ను కంట చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడు పేగులు మూటగట్టి పోరని నేను గంట మీద అడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని, బొబ్బులి పులి తాండ్ర పాపరాయుడిని తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని,
నాటు బాంబుల వేట గొడవల హింసవాదులని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. టోటల్గా మీరందరూ కూడా ఈ సింహాలకి అన్నిటికీ ప్రతీకలు అవ్వాలని, ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా నాకున్న జ్ఞాన సంపదలు, బ్రాహ్మణుని, ఐశ్వర్యాలు, వైశ్యుడిని, మంచికి మాలని, మంచి చేతులు తిరిగి మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాలిని, రజకుడిని, న్యాయ బ్రాహ్మణుని, కల్లుగిత కార్మికుడిని, కలవశలేని యాదవుడిని, ఆపదలాదుకునే వెలవని వ్యక్తిత్వం రాజుని, అమ్మనమర్పించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని, అందరూ ఒక్క తాటిపై రేపు ఎన్నికల్లో మీ భవిష్యత్తుకు న్యాయ నిర్ణేతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ చరిత్ర సృష్టించాలని మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఇక్కడి నుంచి ఎవడు మీకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, మన ఎవరికి ఎదురైనా వాడికే రిస్క్. తొక్కి పారేయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.